హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మీరు కొత్తగా నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను దీన్ని రైస్ కుక్కర్లో ప్రిపేర్ చేసుకున్నాను. సేమ్ ప్రాసెస్, ఇదే మెథడ్ మీరు కడాయిలో కానీ లేదంటే వేరే బౌల్లో కానీ లేదంటే ప్రెషర్ కుక్కర్లో కానీ సేమ్ ఇలానే చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ లిస్ట్. కావాల్సిన పదార్థాలు: ఉప్పు, కారం, పసుపు, అరకిలో బాస్మతి రైస్ తీసుకున్న, అరకిలో చికెన్, ఉల్లిపాయలను తీసుకుని ఇలా సన్నగా తరుక్కున్నాను, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, పులావ్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పులావ్ మసాలా, పలావ్ ఆకు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, షాజీరా, లవంగ మొగ్గలు, జావిత్రి, ఇలాచి, జాజికాయ. ఫస్ట్ ఈ బాస్మతి రైస్ని 3-4 టైమ్స్ క్లీన్ చేసుకుని ఇలా వాటర్లో వేసుకుని నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్. కడాయి పెట్టుకుని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, అలానే 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. చేసుకోవచ్చు అంటే మొత్తం కూడా ఆయిల్తో కానీ లేదా నెయ్యితో కానీ చేసుకోవచ్చు. ఇది వేడెక్కిన తర్వాత స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలి. షాజీరా, అనాస పువ్వు, లవంగ మొగ్గలు, జాజికాయ, జావిత్రి, మరాఠీ మొగ్గ, ఇలాచి, దాల్చిన చెక్క, అలాగే పులావ్ ఆకు, ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనం తీసుకునే రైస్ని బట్టి స్పైసెస్ వేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ చేస్తుంటే వీటిని ఇంకా పెంచుకుంటూ ఉండాలి. ఈ రైస్కి అయితే ఇవి సరిపోతాయి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలానే పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని కుక్ చేసుకోవాలి. గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. చికెన్ బాగా కుక్ అవుతుంది సాల్ట్ మనం స్టార్టింగ్ వేసేసుకుంటే. పసుపు కూడా వేసుకోవాలి. నాన్ వెజ్లో కొంచెం పసుపు ఎక్కువ యూజ్ చేయండి, దానివల్ల నీసు వాసన అనేది కూడా రాదు. ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకుని దీన్ని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. మధ్యలో తీసి చూసుకోవచ్చు, వాటర్ ఉంటుంది. ఆ వాటర్ ఫామ్ అవడం వల్ల మనకి చికెన్ మొత్తం ఇక్కడే కుక్ అయిపోతుంది. ఇలా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకోవాలి. గరం మసాలా, పులావ్ మసాలా కూడా వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మొత్తం అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. దీన్ని ఇలా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ కుక్ అవుతుంది. కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసుకుని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని దీన్ని ఆఫ్ చేసేసుకోవడమే. ఇది చాలా ఈజీగా కుక్ అయిపోతుంది చికెన్ ఇలా మూత పెట్టి కుక్ చేసుకుంటూ ఉంటే. అండ్ దీన్ని మళ్ళీ పులావ్ రైస్తో పాటు కుక్ అవుతుంది. సో వాటర్ వేయనవసరం ఉండదు. ఇలా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని నేను రైస్ కుక్కర్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాను. మీరు ఇదే బాండీలో కనుక చేస్తుంటే బాండీలోకి లేదంటే ప్రెషర్ కుక్కర్లోకి సేమ్ ఇలానే షిఫ్ట్ చేసుకుని ఇలానే కుక్ చేసుకోవచ్చు. బాస్మతి రైస్ వేసేసుకున్నాను. ఇందులో ఇప్పుడు ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ పడుతుంది. సేమ్ అదే మెజర్మెంట్తో నేను వాటర్ వేసుకున్నాను. ఇంక ఎక్స్ట్రా ఏం వేయక్కర్లేదు, చికెన్ కోసం సరిపోతుంది. 1:1.5 రేషియోలోనే వాటర్ వేసుకోండి. ఆన్ చేసుకుని మూత పెట్టేసుకుంటే రైస్ కుక్ అయిపోతుంది. ఒక 15 మినిట్స్లో అలా కుక్ అయిపోతుంది. రెడీ అయిపోయింది చికెన్ పులావ్. చూసారు కదా, రైస్ అంతా పొడి పొడిగా బాగా వచ్చింది. వాటర్ అలానే వేసుకుంటే సరిపోతుంది. మీరు కడాయిలో కానీ ప్రెషర్ కుక్కర్లో కానీ కుక్ చేసేటప్పుడు కూడా ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. దీన్ని ఇలాగే వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వేరే నాన్ వెజ్ కర్రీతో కానీ లేదా రైతాతో కానీ లేదా విడిగా ఇలానే సర్వ్ చేసేసుకోవచ్చు. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.